హలో అండి, నేను మీ శిరీష వానపల్లి. వెల్కమ్ బ్యాక్ టు వానపల్లిస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే కానాగడతల పులుసు. ఈ పులుసుని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మన ఛానల్లో చూద్దాం. ముందుగా ఈ చేప ముక్కలన్నిటిని ఏదైనా ఒక గిన్నెలోకి వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఉప్పు కూడా వేసుకొని శుభ్రంగా 4-5 సార్లు వాష్ చేసుకోవాలి. ఇది సీ ఫిష్ కాబట్టి కొంచెం ఎక్కువగా స్మెల్ వస్తూ ఉంటుంది, సో ఎక్కువ సార్లు వాష్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ చేప వాష్ చేస్తున్నప్పుడే ముళ్ళులు గుచ్చుకుంటూ ఉంటాయి, సో వాష్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. మీరు ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే ఈ ఫిష్ కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఇంకా 2 రెబ్బల దాకా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం మెత్తబడుతున్నప్పుడు దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు, ఇంకా 1/2 స్పూన్ దాకా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్డు సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 2 ఉల్లిపాయలు చిన్నగా తరిగి వాటిని ఇందులోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అంతా ఈ ఫ్రై అవుతున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మిక్సీ జార్లో 2 స్పూన్ల జీలకర్ర, ఇంకా 4 స్పూన్ల దాకా ధనియాలు, అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు, ఇంకా అల్లం ముక్కలు వేసుకొని ఇవన్నీ కొంచెం కచ్చా బిచ్చాగా నలిగేలా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో కనిపించే విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని అంతా మనం ఫ్రై అవుతున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని ఇది కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా కొంచెం మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగిన చేప ముక్కల్ని ఇందులోకి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ ఫిష్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. మనం ఫ్రై చేసుకుంటున్నప్పుడు కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఈ ఫిష్ సీ ఫుడ్ కాబట్టి కొంచెం స్మెల్ ఎక్కువగా వస్తుంది. సో ఫ్రై చేసుకున్నప్పుడే కొంచెం అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అలాగే కలుపుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి, ఎందుకంటే చేప చిన్నది కాబట్టి ముళ్ళు కూడా ఇందులో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి త్వరగా విడిపోయే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని చేత్తో ఇలా మెదుపుకుంటూ చింతపండు రసాన్ని చేసుకోవాలి. 15 నిమిషాల పాటు చేప ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసం కూడా ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి 2 స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకో కొంచెం కారాన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. కారం కూడా వేసుకున్న తర్వాత గరిటెతో కాకుండా ఒకసారి ఇలా ఈ చేప ముక్కలన్నిటికీ కారం పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు, అలాగే 1 స్పూన్ దాకా గరం మసాలా, సన్నగా పొడుగ్గా తరిగిన 4 పచ్చిమిర్చి, ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు వేసుకున్నవన్నీ ఈ చేపల పులుసులో బాగా కలిసేలా గరిటెతో కాకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా ఎందుకు అంటున్నానంటే గరిటెతో కలిపితే కనుక ఈ చేప ముక్కలన్నీ విడిపోతాయి కాబట్టి ఇలా ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు ఈ చేపల పులుసుని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఈ చేప ముక్కలు మీరు తినేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా తినండి, ఎందుకంటున్నానంటే ఈ ముళ్ళు చాలా అంటే చిన్నగా ఉంటాయి, అది కూడా బాగా సన్నగా కూడా ఉన్నాయి. 20 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే కానాగడతల పులుసు రెడీ అండి. చూసారుగా ఈ చేపల పులుసుని ఎలా చేసుకోవాలో. ఈ చేపల పులుసు కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. బెల్ బటన్ మీద క్లిక్ చేయడం వల్ల నేను ఏదైనా వీడియో మీకు అప్లోడ్ చేస్తే కనుక మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.